ఇవాళ రంగారెడ్డి రైజర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఎస్ అచ్చకడి లైన్ లెంత్ బట్ ఫీల్డర్ అయితే మిస్ అయిపోయాడు. ఎస్ వచ్చింది డెఫినెట్ గా సివి మిలన్ రాగానే. కొంచెం లెంత్ లో మార్పు. హిమతేజ టువర్డ్స్ హిస్ ఒరిజినల్ సైడే అనాలి, ఫేవరబుల్ సైడ్. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్ తను అవుట్ సైడ్ జైలింగ్ చాలా మంచి క్యాచ్ ఇది. ఫైన్ గెలింది. సెకండ్ బాల్ వికెట్ బౌండరీ కొట్టిన తర్వాత వెనక్కి తిరిగి వెళ్తున్నాడు ఆరెన్ జార్జ్. 4-for-1. ఎస్ పెద్ద షాట్ ప్రయత్నం ఇక్కడ. ఇన్ఫీల్డ్ అయితే క్లియర్ చేశారు కానీ బౌండరీకి ఎస్ బయటకి దాటేసింది. ఎస్ ఇక్కడ ఆ అప్పిష్ షాట్ ఆడని చూస్తున్నాం. కొంచెం స్లోర్ వన్ వేసాడు కానీ గ్యాప్ లో వెళ్ళిపోయింది. బాల్ గాల్లో ఉండింది. ఒక షాట్, వాట్ అ షాట్, స్టాండ్ అండ్ డెలివర్ ఇంటూ ద స్టాండ్స్. మరొక పెద్ద షాట్ అక్కడ టేకెన్. మల్లు సహేంద్ర మల్లు వండర్ఫుల్ ఎఫర్ట్ అక్కడ. థ్యాంక్ యూ కీర్తి. వెరీ బిగ్ వికెట్. చూసుకుంటే మాత్రం గుడ్ క్యాచ్. ఆఖరిలో మంచి జడ్జ్ చేశాడు. ఫ్లాట్గా వస్తుండే అక్కడ, బట్ దాని తర్వాత సెలబ్రేషన్ చూడండి. ఫస్ట్ వికెట్ ఫర్ హర్షిత్. అవనీష్ రావు గాన్ బ్యాక్ టు ది డ్రెస్సింగ్ రూమ్. గాన్ ఫర్ 12. 38-for-2. షార్ట్ ఏమైనా ప్రయత్నిస్తాడా? అదిగోండి ట్రై చేశాడు, కనెక్ట్ అయింది కూడా. అండ్ ఫస్ట్ సిక్సర్ ఇది. మరొకసారి షార్ట్ పిచ్ డెలివరీ. ఎస్ లాంగ్ ఆన్ పై నుంచి సిక్సర్. అదే ఫ్యూచర్ అయితే ఉంటుంది అక్షత్. యా వెరీ గుడ్ బౌలింగ్ చేస్తున్నాయి టోర్నమెంట్ అంతా, కానీ కొంచెం విత్ అన్ ఆఫర్. గుడ్ షాట్ ఇన్ ఫాక్ట్. ఈసారి 2 full. స్టాప్ ఆపేది ఉండే అక్కడ. The basics right and hopefully they will come up stronger. Okay, of course we all కంటిన్యూ అయితే 171 పెట్టచ్చు. మరొకసారి బాల్ గాల్లో ఉండింది. మరి ఎస్ టేకెన్ ఖమ్మం ఏసెస్ నుంచి. చక్కటి లెంత్ లో వేశాడు, టెంప్ట్ చేశాడు, ఇన్వైట్ చేశాడు బ్యాటర్ ని ఈ షాట్ ఆడడానికి. అండ్ ఎస్ టిపికల్ విత్ సెలబ్రేషన్ అది. అండ్ ఇక్కడ ప్రకాష్ రెడ్డి 36 కి అవుట్. మరొకసారి పెద్ద షాట్ కి ప్రయత్నం అక్కడ రాఘవ నుండి. టైం తీసుకోవాల్సింది, ఇప్పుడే వచ్చాడు. ఎస్ ఆ ఇంటెన్షన్ ఉంది బట్ చూస్తున్నాం బ్యాక్ టు బ్యాక్స్ వికెట్స్ పడ్డాయి అక్కడ. అండ్ రాఘవ 2 కి అవుట్. రైజర్స్ 82-for-4. అండ్ ఈ షాట్ కూడా చాలా బాగుంది. ఈ మ్యాచ్ లోనే కనిపిస్తాడు. ఫుల్ టాస్ వచ్చింది గూగ్లీ అండ్ వికెట్ వచ్చిందా? ఎస్ వికెట్ కూడా వచ్చింది. అంటే స్మార్ట్ క్యాచ్. వఫీక్ వచ్చి అనుకుంటా క్యాచ్ పూర్తి చేసింది. కాస్త గ్రౌండ్ కవర్ చేయాలి అండ్ పరిగెడుతూ ఆ స్లైడింగ్ డైవ్ చేస్తూనే క్యాచ్ కూడా పూర్తి చేశాడు. వేద్ సెట్ అయిన బ్యాటర్ ఆదిత్య జవాజీ 43 పరుగులకి అవుట్. 115-for-5. నెమ్మదిగా వేశాడు ఈ బాల్ ని అండ్ డీప్ వికెట్ లో ఫీల్డ్ క్యాచ్ పూర్తి చేసేస్తాడు. బ్యాకప్ స్లోర్ వన్ వెయిట్ చేసి బౌండరీ లైన్ క్లియర్ చేసానికి వెళ్ళాడు కానీ మంచి క్యాచ్. తనే డేంజర్ మ్యాన్. గాన్ ఫర్ 14. 117-for-6. బ్యూటిఫుల్ షాట్. స్పిన్నర్ వేస్తున్నప్పుడు కొద్ది గొప్ప క్యాచ్ అన్న కాల్ అండ్ స్మార్ట్ క్యాచ్ కెప్టెన్. గుడ్ క్యాచ్. ఓవర్ కవర్స్ ఆడే ప్రయత్నం బట్ మంచి జడ్జ్ చేశారు అక్కడ సివి మిలిన్. క్యాచ్ పూర్తి చేయడం. మరొక వికెట్ కోల్పోయారు రైజర్స్ సచిత్ రూపంలో. 126-for-7. లాంగ్ ఆన్ ఫీల్డర్ తన పై నుంచి వెళ్ళిపోయింది. సాలిడ్ కనెక్షన్. ఇది క్యాచింగ్ ప్రాక్టీస్. కవర్స్ ఫీల్డ్ లో వెనక్కి వెళ్తూ క్యాచ్ పూర్తి చేశాడు. అగైన్ స్మార్ట్ క్యాచ్. వెల్ డన్ బడి. చాలా సేపు పైన గాలిలో ఉండే కరియప్ప పెద్ద షాట్ కోసం వెళ్ళాడు. సివి మిలిన్ అదే చేంజ్ ఆఫ్ పేస్ డెలివరీ నమ్ముకున్నాడు. మంచి జడ్జ్ చేశారు ఎందుకంటే బాల్ అలా స్వర్వ్ అయింది. కరియప్ప గాన్ ఫర్ 2. 139-for-8. వికెట్లు తీస్తున్నాడు. నైస్ కనెక్షన్. మరొకసారి అదే ప్రూవ్ చేస్తూ అదిగోండి జంప్ చేస్తూ సింగ్ ల్యాండ్ పట్టడం. దాని తర్వాత మళ్ళీ ల్యాండింగ్ లో కొంచెం కాలు ట్విస్ట్ అయింది అక్కడ బట్ స్టిల్ ఇన్ కంట్రోల్. మికిల్ జైస్వాల్ నుండి ఓఈటీ అవుట్. దేర్ యు గో. నితిన్ సాయి గాన్ ఫర్ 19. 139-for-9. ఈసారి గ్యాప్ లో ఇన్ఫాక్ట్ బౌండరీ అవతలికి వెళ్ళినట్టుగా అనిపిస్తోంది. విద్యానంద దగ్గర నుంచి చూసాడు, తనే చెప్పేసి ఉండొచ్చు బట్ థర్డ్ అంపైర్ చెప్పాలి. అదిగోండి బౌండరీ రోప్ అవతల పడింది. గుడ్ సాలిడ్ కనెక్షన్. స్కోర్ సరిపోతుందా? అండ్ రైజర్స్ బ్యాటింగ్ చేస్తూ అక్కడ చూసుకుంటే మాత్రం వాళ్ళకి ప్రకాష్ బ్యాట్ నుంచి క్విక్ ఫైర్ కొన్ని రన్స్ వచ్చాయి. 36 of 25 balls.
జవాజీకి ఛాన్స్ వచ్చిన తర్వాత 37 balls to 43 తను స్కోర్ చేయడం. తనే 14 రన్లు, నితిన్ 19 రన్స్ ఆఖరిలో వచ్చి అలా స్కోర్ చేశాడు. దాంతో 147 రీచ్ అయ్యారు. అండ్ బౌలింగ్లో చూసుకుంటే మాత్రం మిలింద్ 3 వికెట్లు, హర్షిత్కి 2 వికెట్లు, అండ్ వేద్ మరొకసారి లెగ్ స్పిన్నర్ 2 వికెట్లు తీయడం, అండ్ అజారుద్దీన్ తను ఒక వికెట్. అన్విత ఖమ్మం ఏసెస్ అండ్ రంగారెడ్డి రైడర్స్ మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఏసెస్ కి గెలుపు కోసం 148 పరుగులు కావాలి. డౌన్ ది లెగ్. ఎస్ ఫస్ట్ రావడమే ఒక వైట్ తో స్టార్ట్ చేశారు. ఎస్ ఇక్కడ షాట్ కి ప్రయత్నం, దానికి రిజల్ట్ కూడా అందింది. వెయిట్ చేశాడు, తెలుసు పవర్ ప్లేలో ఇద్దరే బయట ఉంటారు కాబట్టి చక్కగా. ఎస్ అనదర్ వికెట్. వెరీ వెరీ ఇంప్రెసివ్. తన ఫస్ట్ ఓవర్ లో అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ గట్టి కొట్టాడు, కరెక్ట్ గా ఫీల్డర్ చేతిలోకి వెళ్ళింది. అండ్ బౌలర్ సెలబ్రేట్ చేశాడు, చూడండి ఆనందం. వాఫీ గాన్ ఫర్ 4, 7 for 1. ఎస్ ఇక్కడ పెద్ద షాట్ అండ్ ఇన్ఫీల్డ్ క్లియర్ చేశాడు. మచ్ నీడెడ్ బౌండరీ. చాలా సేపు అయిన తర్వాత మనం ఒక శ్రీనిధి యూనివర్సిటీ సూపర్ 4 చూస్తున్నాం. అప్ ఇన్ ది ఎయిర్, డెఫినెట్లీ సేఫ్. అది ఇలాంటి షాట్స్ కావాలి పవర్ ప్లేలో, మాక్సిమం యూటిలైజేషన్ ఉండాలి. ఎస్ సార్, ఈసారి స్ట్రైట్ ఓవర్ ద బౌలర్ సేఫెస్ట్ షాట్ అని మనం మాట్లాడుకుంటుంటాం తరచు. ఎస్ లాస్ట్ బాల్ బ్యూటిఫుల్లీ క్రాఫ్టెడ్ అండ్ డైరెక్ట్ గా జిఎంఆర్ సూపర్ 6. కామ్ గా కంపోజ్ గా కొట్టాడు మనం. అండ్ న్యూ బౌలర్ అరుణ్ వస్తూనే అక్కడ డైరెక్ట్ గా ఫెన్స్ బయటకు పంపించాడు, వెల్కమ్ చెప్పాడు అక్కడ జిఎస్కే రెడ్డి. అండ్ క్యాచ్ ఇట్ ఇస్ ద కాల్ అండ్ వికెట్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ అక్కడే వెళ్ళింది కెప్టెన్ చేతిలో, లాంగ్ ఆన్ ఫీల్డర్ చేతిలో. అది చూడండి బౌలర్ తెలివిగా వేసాడు బాల్, అది లెంత్ లో మార్పు లేదు కరెక్ట్ గా. అండ్ తనే మంచి క్యాచ్ తీసుకున్నాడు లాంగ్ ఆన్ లో. అండ్ అరుణ్ సెలబ్రేట్. జిఎస్కే రెడ్డి గాన్ ఫర్ 14, 37 for 2. నుంచి మరొకసారి గాల్లో. ఎస్ బౌలర్ తీసుకున్నాడు, వండర్ఫుల్ సూపర్. అక్కడ ఇంకా ఏ మాత్రం అసలు ఛాన్స్ అయితే ఇవ్వలేదు. అండ్ ధ్యాస ఉండాల్సింది. గోస్ ఫర్ ఎ బిగ్ షాట్ అండ్ తన వికెట్ నష్టపోయారు ఇక్కడ. ఇది కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు అన్విత ఖమ్మం ఏసెస్ కి. బట్ రైట్ టైంలో మరో బ్రేక్ త్రూ సంపాదించి ప్రతీక్ బాగా ఆడుతూ 17 పరుగులకి అవుట్ వెనక్కి వెళ్తున్నాడు. సచేత్ బౌలింగ్ లో 37 for 3. ఇక్కడ అన్విత ఖమ్మం ఏసెస్ 2 విషయాలు చేయాలి. ఒకటి రన్ స్కోర్ చేస్తూ ఉండాలి. ఇది పొరపాటు చేశాడు, బాల్ ఆపినట్టే ఆపి దాన్ని వెనక్కి తన ఇన్ఫీల్డ్ పైన ఆడేశాడు. ఇక్కడ ఏం ప్రమాదం లేదు. ఇన్ఫాక్ట్ 1 bounce అండ్ బౌండరీ అవతలకి 46కు చేరుకున్నారు. ఎస్ హిమతేజకు తెలుసు అక్కడ. హోప్ హీ గెట్స్ టు ప్లే మోర్ గేమ్స్. చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు ఇప్పటిదాకా. ఇంకోసారి విత్ ద టర్న్ కవర్స్ పై నుంచి ఈసారి ఐ థింక్ బౌండరీ రోప్ దాటించేశాడు. ఆ డిఎల్ఎస్ పార్ స్కోర్ ని కూడా దాటించేశాడు. దాంతో వండర్ఫుల్ సూపర్ ప్లేస్మెంట్ అక్కడ. తనకు తెలుసు అక్కడ స్లిప్ పొజిషన్ లేదని శ్రీనిధి యూనివర్సిటీ సూపర్ 4 పేస్ ని కన్వర్ట్ చేశాడు. ఇందాకేమో కావాలని స్లిప్ అయి పాడాడు, దాని తర్వాత ఏమో ప్యాడ్స్ లెగ్ బైస్ రూపంలో ఒక 4, ఇక్కడేమో ఇన్సైడ్ ఎడ్జ్. శ్రీనిధి యూనివర్సిటీ సూపర్ 4s వస్తూనే ఉన్నాయి, వీళ్ళ స్కోర్ పెరుగుతూనే ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ కంటిన్యూ చేస్తే. మరొకసారి అక్కడ ఎస్ శ్రీనిధి యూనివర్సిటీ సూపర్ 4 ఫీల్డ్ ట్రై చేసినా కూడా ఏం మాత్రం అవకాశం లేదు. ఇక్కడ కాస్త గాల్లో ఉండింది కానీ గ్యాప్ లో కూడా ఉండడం తోటి క్యాహు అంటే కష్టం, మరి దూరంగా ఉంది. అది ఏం చెప్తాడు పాపం ఫీల్డర్ కూడా. ఇంకొక 4. వండర్ఫుల్ అక్కడ క్లియర్ సూపర్ జిఎంఆర్ 6. టెర్రిఫిక్ షాట్ అక్కడ హిమతేజ నుండి, ఏం మాత్రం ఆలోచించలేదు. మళ్ళీ షాట్ డెలివరీ అదే డైరెక్షన్ లో. బ్రిలియంట్ బ్యాటింగ్ ఎఫర్ట్, మంచి షాట్, గ్యాప్ లో ఉంటుంది, బౌండరీ వచ్చే అవకాశం. వెరీ వెల్ టైమ్డ్ ఇక్కడ మికిల్. ఇదే మాట్లాడుతుండే అక్కడ త్రిబులాస్ లుకింగ్ ఫర్ 1 వికెట్. గుడ్ డెలివరీ, మంచి లెంత్ హిట్ చేశాడు, బాల్ కొంచెం లోపల మూవ్ అయింది, బ్యాట్ అండ్ ప్యాడ్ గ్యాప్. హిమతేజ లుక్స్ డిసప్పాయింటెడ్ ఆబ్వియస్లీ. ఆ బ్రేక్ తర్వాత అవుట్ అయ్యాడు. గాన్ ఫర్ 45 of 28 balls and a 9 for 4.
ఎస్ స్ట్రైట్ ఓవర్ ద బౌలర్ తలపై నుంచి కొట్టాడు. ఛాన్స్ ఉంది మీకు, నాకౌట్ గేమ్ అది. అదే ప్రయత్నం ఇక్కడ అండ్ వికెట్ సంపాదించారు. లెంత్ బాల్ మిడ్ వికెట్ పైకి కొడతానికి వెళ్ళాడు, టాప్ ఎడ్జ్ వెళ్ళింది, మంచి క్యాచ్ తీసుకున్నాడు నితిన్ క్యాచ్ తీసుకున్నాడు. 30కి గోన్, 128 for 5. ఎస్ డౌన్ ద లెగ్ చక్కగా ఫ్లిక్ ఆఫ్ ద రిస్ట్ యూజ్ చేశాడు. లో ఫుల్ టాస్, గ్యాప్ లో పవర్ఫుల్ స్ట్రైక్, బ్యాక్ టు బ్యాక్ ఫోర్, స్టీవ్ మిలిన్ బ్యాట్ నుండి. ఎస్ గ్యాప్ లో అయితే ప్లేస్ చేశాడు. సింగిల్ తీసుకుంటారా, 2 runs కంఫర్టబుల్ గా తీసుకోవచ్చు అండ్ బౌండరీ కూడా తరలిపోయింది. వాట్ ఎ వే టు ఫినిష్ ద మ్యాచ్. సివి మిలిన్ శ్రీనిధి యూనివర్సిటీ సూపర్ 4 తో ఫినిష్ చేశాడు. మ్యాచ్ నెంబర్ 23 ఏసెస్ నిజంగా పేస్ చేసి ఆ ఇన్నింగ్స్ ని చక్కగా ఫినిష్ చేశారు. మరొక విజయం. బౌలింగ్ ఫస్ట్ చేస్తూ మంచిగా రిస్ట్రిక్ట్ చేశారు. దాని తర్వాత ఎలా అయితే బ్యాటింగ్ లో చేజ్ చేశారో కంఫర్టబుల్ గా చేజ్ చేసేసారు. అన్విత ఫ్యాన్స్, కమమేసెస్ ఫ్యాన్స్ ఆర్ హ్యాపీ. బ్యాక్ టు బ్యాక్ గేమ్స్ గెలిచి వచ్చారు కాబట్టి దే విల్ బి హ్యాపీ. అండ్ మ్యాచ్ సమరీ ఏం జరిగిందంటే, ఇది మ్యాచ్ నెంబర్ 23 రంగారెడ్డి రాయల్స్ టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ ఎంచుకుని 147 స్కోర్ చేశారు. ఇన్ రిప్లై అన్విత్ కమమేసెస్ ఈజీగా చేజ్ చేశారు 17.1 ఓవర్స్లో. అండ్ 5 వికెట్ల తేడాతో ఒక భారీ విజయం వాళ్ళకి. హిమతేజ మంచి రన్స్ స్కోర్ చేయడం, మిలింద 29 రన్స్, తను బౌలింగ్లో కూడా 3 వికెట్లు తీసుకోవడం. 4 ట్రిపుల్ ఆర్స్, జవాజీ బ్యాట్ నుండి 43 రన్స్ వచ్చాయి, ప్రకాష్ బ్యాట్ నుండి 36. అండ్ బౌలర్స్లో వాళ్ళకి అరుణ్ ఆ 3 వికెట్లు తనే తీయడం. సో దాంతో ఈజీగా గెలిచిపోయారు అన్విత కమమేసెస్.